జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వారు తలపట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, బోలెడన్ని పనులను ఈ రోజున చేయాల్సి వస్తుంది. వాళ్ళ పని వీళ్ళ పని అన్న తేడా లేకుండా అన్ని పనులను మీరే దగ్గరుండి చూసుకోవాలి. ఈ కారణం చేత శారీరకంగా మరియు మానసికంగా బాగా కృంగిపోతారు. ఒకే సమయంలో అనేకమైన పనులను సానుకూలపరచుకోవాల్సిన కారణం చేత ఒత్తిడి పెరుగుతుంది. తెలివి కాస్త మందగిస్తుంది. షార్ప్గా ఆలోచించి పనులను చేయలేకపోతారు. కష్టమైన పనులు చేయడానికి బాగా ఇబ్బంది పడతారు. ఆర్థికపరమైన అంశాలన్నీ బాగా చికాకు పరుస్తాయి. డబ్బులు ఒకరికి ఇవ్వడం ఎంత సులభమో ఒకరి దగ్గర నుండి తెచ్చుకోవడం అంతకన్నా కష్టమవుతుంది. కాబట్టి మీ జేబులో ఉన్న అంతో ఇంతో డబ్బును కూడా పోగొట్టుకోవద్దు. ఖర్చులు చేయొద్దు. తాకట్టులు పెట్టడం, అప్పులు ఇవ్వడం లాంటివి ఈ రోజున చేస్తే భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా నలతగా ఉంటుంది. గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుంభరాశి వారికి ఈరోజు కూడా ఊరట లభించే అవకాశం ఉంది. ఒత్తిడి మరియు అసౌకర్యాల కారణం చేత బాగా నలత చెందుతారు. నీరసం పెరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు మీరు అన్ని రకాల అంశాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఒకవేళ ఏదైనా తప్పకుండా చేయాల్సిన పని ఉంటే మీ తల్లిదండ్రులను కానీ, శ్రేయోభిలాషులను కానీ, గురువులను కానీ సంప్రదించిన తరువాతనే చేయండి. మొత్తం మీద కుంభరాశి వారికి రోజంతా కాస్త కష్టసాధ్యంగానే సాగుతుంది. జ్వరం, ఒళ్ళునొప్పులు, లో ఫీవర్ లాంటివి బాధించే అవకాశం ఉంది. ఈ శుక్రవారం రోజు కుంభరాశి వారు కాఫీ పొడి రంగు దుస్తులను ధరించకండి. సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి దశమి. నక్షత్రం రోహిణి నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:53 నుండి 1:38 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1:50 నుండి 2:15 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పెళ్లిచూపులు, నిశ్చితార్థం, వివాహం, గృహప్రవేశం, విద్య, వ్యాపార ప్రారంభాలకు, నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేయడానికి, వాటి యొక్క వినియోగానికి, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రుణాలకు, క్రయ విక్రయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు ఇంటి నుండి క్షేమంగా బయటకు వెళ్ళి క్షేమంగా తిరిగి రావడానికి, విజయం పొందడానికి, బయటికి వెళ్లే ముందు గడప దగ్గర నిలబడుకొని చిటికెడు తెల్ల ఆవాలు మరియు కాస్త ఇంగువ ఎడమ చేతిలో పట్టుకొని బయటకు విసిరేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభించండి. ఈరోజు రోహిణి నక్షత్రం వచ్చిన కారణం చేత ప్రతి ఒక్కరూ యథాశక్తిగా శ్రీకృష్ణ స్వామివారికి తులసి దళాలను సమర్పణ చేసి రకరకాల పుష్పాలతో అర్చించి ఆవు పాలను కానీ లేదా వెన్నను కానీ నైవేద్యంగా సమర్పించండి. ఇవన్నీ చేయలేకపోతే కనీసం అటుకులు, బెల్లమైన నైవేద్యంగా పెట్టండి. అద్భుతమైన రోహిణి నక్షత్రం ఉన్న ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధించి తరించండి. ఈరోజు మనమంతా ఓం కమలాలయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.